ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా ఆత్మీయ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. 2026 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సకల చరాచర సృష్టిని కలగ చేసినటువంటి దేవాది దేవుడు కన్య మరియ గర్భాన ప్రపంచానికి నడిబొడ్డైనటువంటి యెరూషలేములోని బెత్లెహేము అనే కుగ్రామంలో జన్మించటం, ప్రధానమైనటువంటి ఈ యొక్క లోకానికి లోకరక్షకుడు రావడానికి ప్రధానమైన కారణము ఆయన సృష్టించుకున్నటువంటి మానవుడు నా జీవితం నా ఇష్టం అంటూ బ్రతుకుతూ నరకానికి పాత్రుడవుతున్నటువంటి మానవాళిని నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన రావడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి అమూల్యమైన అద్భుతమైన సందేశమైన ఉంది అంటే పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకమని కోరుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి, అలాగే నీ చేతనైనటువంటి సహాయం చేయమని చెప్పి దేవుడు మానవాళికి సందేశం ఇస్తున్నాడు. బాల్య దినములేందేని సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, ఆ ప్రాంతము ఈ ప్రాంతం అని కాదు, కానీ సర్వ మానవాళికి దేవుడు ఒక్కడే. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు. మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకము బహు భయానకమైనది. నరకాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణము రమ్మన్నా రాదు. అలాంటి భయంకరమైనటువంటి నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా సెలవిస్తా ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేరు అని. అవును, పరలోకము మహిమ ప్రపంచము సర్వ సృష్టికర్త నిత్యము సహవాసం చేసేటువంటి ప్రవేశము. అది దేవుని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. కనుక నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా పాపాన్ని విసర్జించి పాప శరీరమును విసర్జించి ఆ యొక్క నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అట్టి యొక్క జ్ఞానము, అట్టి యొక్క కృప, అట్టి యొక్క మహిమ ప్రపంచం అనేది దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి జ్ఞానము, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.